లాస్ట్ వీడియోలో ఈ పండు పేరు ఏంటో చెప్తానని అయితే చెప్పాను కదా, బత్తాయి లాగా ఉంది కదా, కానీ బత్తాయి కాదు అది. నేను కూడా ఫస్ట్ బత్తాయి అనుకున్నా, ఎందుకంటే చూడంగానే అలానే ఉంది, ప్లస్ దాని స్మెల్ కూడా బత్తాయిలానే వస్తుంది. నేను మీకు దాని చెట్టు కూడా చూపిస్తాను చూడండి. అవి ఫోన్లో చూడడానికి చిన్నగా కొడుతున్నాయి కానీ చాలా పెద్ద సైజులో ఉంది, లైక్ గుమ్మడికాయ అంత కూడా ఉన్నాయన్నమాట, ఆ సైజులో ఉన్నాయి. నేను ఫస్ట్ ఆ చెట్టును అయితే చూడలేదు, చూసాకైతే అస్సలు వదలలేదు, అంత బాగా కొడుతుంది చూడండి. నాకు ఆ ఒక్క చెట్టును చూసి అక్కడ ఉన్న క్లైమేట్ ని చూసి అయితే ఏదో రిసార్ట్ కి అయితే వచ్చినట్టే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఈ ఫ్రూట్స్ పేరే మేము గూగుల్లో సెర్చ్ చేసామన్నమాట పండు తెచ్చాక. మాకు కూడా కరెక్ట్ గా తెలియదు కదా, మేము బత్తాయి అనుకున్నాం కానీ అది కాదు. దీని పేరే స్వీట్ ఆరెంజ్ అంట. నేను ఈ స్వీట్ ఆరెంజ్ ని చూడడం ఫస్ట్ టైం. మా పొలాల్లో అప్పుడు పెళ్లి కాకముందు ఉండే గానీ అది బత్తాయి, పెద్ద బత్తాయి సైజులో ఉండే, దీనిలానే ఉండే సేమ్. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ స్వీట్ ఆరెంజ్ ని? ఇంకా తర్వాత మేము గడ్డి కోసుకోవడం అయిపోయాక అంతా సెట్ చేస్తున్నారు మా అత్త అయితే. గడ్డిని కూడా కట్టే ప్రాసెస్ ఉంటుంది, ఎలా పడితే అలా కడితే గనక అసలు మొత్తం ఊడిపోతుంది అనమాట. మా అత్త పెడుతున్నారు. 3 rows టైప్ పెట్టేసి, కింద థ్రెడ్స్ అయితే 3 rows టైప్ పెట్టేసి స్టెప్ బై స్టెప్ గడ్డి పెడుతున్నారు. ఈ టైప్ లో అప్పట్లో కట్టెలు తీసుకొని వచ్చేవారు అనమాట. అడవి నుంచి కట్టెలు కట్టుకొని వస్తుండే, ఇప్పుడు ఎవరు కట్టుకొని రావట్లే గానీ నేను నా చిన్నప్పుడు మా అమ్మ కట్టుకొని వచ్చినప్పుడు చూసాను. ఇంతకీ గడ్డి, ఈ ఫ్రూట్స్ అంతా ఎక్కడి నుంచి కోసుకొస్తున్నాం అన్నది నేను చెప్పలేదు కదా మీకు. ఇదంతా కూడా మా విలేజ్ లో ఉంటుందన్నమాట. పిరమిడ్, కడతాల్లో పిరమిడ్ అయితే చాలా ఫేమస్, చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్కడ అనమాట గడ్డి ఫ్రీగానే కోయనిస్తారు, ఫ్రూట్స్ కూడా కోసుకొని ఇస్తారు. ఇంకా కోసుకొని స్కూటీ పైన పెట్టేసుకొని మేము రిటర్న్ అయితే వెళ్తున్నాము. స్కూటీ పైన ఇప్పుడు ఇంకో ఇద్దరు సరిపోరు కాబట్టి నేను మా వారైతే వెళ్తున్నాము. మా అత్త వాళ్ళని కూర్చోమన్నాం కానీ సరిపోము, సెకండ్ రౌండ్ రమ్మని చెప్పారు. కానీ ఇక నేను కూర్చున్నాను ఫ్రెండ్కి. ఇలా నేను మా డాడీ బైక్ పైన కూర్చున్నా, ఇప్పుడు మా హస్బెండ్ దగ్గర కూర్చుంటున్నా స్కూటీ పైన. ఇద్దరేం ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. మా వారు తెగ పాటలు కూడా పాడేసుకుంటున్నారు, అందుకనే నవ్వుతున్నాను. మా అత్త వాళ్ళు ఒక్కరే వెళ్తే గనక గడ్డి ఎక్కువ తీసుకొని వస్తారు. ఏదో ఈసారి మా వారికి దోమలు ఎక్కువ కుట్టేసాయని చెప్పేసి ఆగకుండా అయితే వచ్చేసాము. చెట్టు నచ్చింది, అక్కడున్న క్లైమేట్ కూడా నచ్చింది. మరి ఫోటో దిగకుండా ఊరుకుంటామా? నేనైతే పక్కా దిగుతా అనమాట. ఇక ఒక 2 ఫోటోలు దిగేసి 2 కాయలు ఎత్తుకొని అయితే వచ్చామన్నమాట. దొంగతనంగా కాదు, అడిగే తీసుకొని వచ్చాము ఇవి కూడా. ఇంతకీ పండు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు కదా. మనం పట్టుకుంటే పెద్దగా ఉంటుంది, పైగా లైట్ వెయిట్, అసలు వెయిటే ఉండదు. ఇంకా టేస్ట్ అయితే నేను తిన్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే లోపల అయితే స్వీట్ ఉంది, దీంతో తింటే చేదు ఉంది.